ఈరోజు మీ జగన్ పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు, ఓ ఈనాడుకు, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ టీవీ5కి, ఓ దత్తపుత్రుడికి, ఓ వదినమ్మకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తూ ఉంది. జగన్ ఎప్పుడు పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు, జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాస్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. నేను పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను, వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను.